ఆయన ఫ్రెండ్ అనగానే కథ చాలా బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఫ్రెండ్ అనగానే ఎక్కడో చిన్న బాబోయ్ ఆయన అనగానే ఒక కైండ్ ఆఫ్ చేస్తారు, నేను ఎలా చేయాలి ఆయనతో, ఆయన ఎలా ఉంటారు, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. బట్ వెళ్ళాను, తర్వాత ఆడిషన్ ఇచ్చాను అతనికి, ఒకసారి చూసుకుందామంటే ఒక సీన్ చేసి చూపించా. ఒక 2-3 సీన్ల తర్వాత తనకు ఒక చోట ఓకే అయింది. ఓకే, దెన్ యు ఆర్ మై బట్ట. ఆడిషన్లో చేసిన సీన్ ఏంటి? ఆడిషన్లో అది ఉందా సినిమాలో? అంటే ఆడిషన్ ఎప్పుడు కూడా కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుందో చేస్తాం. సినిమాలో దానికి ఒక క్రిస్పీ వర్షన్ ఉంటుంది. లేదు సెటిల్ కాదు, అదే మీరు చూసుంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, రే ఇప్పుడు చూడు సాయంత్రం రిజల్ట్ వస్తుంది, పొద్దున్న మాత్రం సాయంత్రం మాత్రం ఆల్ సెట్, నువ్వేం టెన్షన్ పడకు, ఈ విషయం బాగా చెప్పొద్దు. ఈ డైలాగ్ ఉన్న చోట వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తా. దానికి ఒక చిన్న అప్డేటెడ్ వర్షన్ తను ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అనమాట. అది ఓన్గా చేసుకొని చేయమంటే బాబాయ్ ఏంటి ఇలా చేసాం అని ఏదో అలాంటివి చేసాం. ఆ రోజు నేను చేసిన ఆడిషన్, అది ఆడిషన్ అయిపోయింది, యు ఆర్ మై బట్ట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కాస్ట్యూమ్ చెకింగ్ ఎవ్రీథింగ్, ఒక మైన్యూట్ థింగ్ కూడా తను పర్లేదు దీనికి వెళ్ళిపోదాం అని కూడా అనలే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి లుక్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, స్పెక్ట్స్ ఎలా ఉండాలి, అన్నీ తనే చూసుకున్నాడు. నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏంటిది మరి లుక్ ఎలా ఉంది ఏంటని నాకు నేను అనుకున్నా. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం నేను చూసే బాబు ఏంటిది ఇలా తీసాడు అని చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అది.